హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గోదావరి అమ్మాయి. ఈరోజు నేను మన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామం అయితే వచ్చాను. కోరికలు తీర్చే లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాను. ఈ ఆలయం సాంప్రదాయ వైష్ణవ క్షేత్రం మరియు చారిత్రక దేవాలయం కూడా. ఒకే స్థలంలో రెండు దేవాలయాలు ఉన్నాయి. స్వయంభూ ఆలయ విగ్రహాల్లో ఒకటి మరియు మరొక ఆలయ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆలయానికి రాజమండ్రి 20 కిలోమీటర్లు, కాకినాడ 60 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాయన్నమాట. చరిత్ర విషయానికి వస్తే కనుక ఈ ఆలయం ఎప్పుడో నిర్మించిందంటండి. అయితే దేవతలు నిర్మించారు అని ఇక్కడ చెప్పుకుంటారంట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, మనకి ఎత్తైన కొండ కనిపిస్తుంది కదా. ఈ ఎత్తైన కొండపైన స్వామివారు కొలువుతీరి ఉన్నారండి. కోరుకొండ అని పేరు రావడానికి కొండపైన కోరుకున్న కోరికలు తీరుతాయని కోరుకొండ అని పేరు వచ్చిందని ఒక కథనం. కొండ దిగువన స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఎందుకంటే కొంతమంది కొండ ఎక్కలేని వారు ఉంటారు కదండి, పెద్దవారు. వారి కోసం, వాళ్ళు దర్శించుకోవడం కోసం ఈ విధంగా కొండ దిగువన స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగిందండి. ఆలయ సమయాలు వచ్చేసరికి కొండ దిగువన దేవాలయము ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు ఉంటుందండి. తర్వాత మధ్యాహ్నం 4 గంటల నుండి అయితే కనుక మనకి దర్శన భాగ్యం కల్పిస్తారండి. కానీ కొండపైన దేవాలయం మాత్రం ఏకకాల అర్చన అండి. అంటే ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమేనండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కొండపైన ఉన్న స్వామివారిని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా 12 గంటల లోపు మాత్రమే వెళ్ళిపోవాలి. ఎప్పుడో 14 లేదా 17 శతాబ్దాల్లో ఈ మందిరం నిర్మించబడిందటండి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నిర్మించబడక ముందు ఈ అరణ్యంలో శివుని విగ్రహాన్ని నిర్మించింది రాముల వారటండి. అంటే ఈ విగ్రహాన్ని చూస్తున్నారు కదండి, ఈ విగ్రహాన్ని రాముల వారు ప్రతిష్ఠించారంటండి. ప్రతిష్ఠించి శివునికి అంకితం చేశారంటండి. అయితే ఇక్కడ విగ్రహం పైన పాదాలు ఉన్నాయండి. దీని గురించి నాకు అసలు ఏమీ తెలీదు. వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా నాకు తెలియచేయండి. కామెంట్ రూపంలో తెలియచేయండి, తెలుసుకుంటాను. తెలుసుకోవాలని ఆశగా ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఇక్కడ 2 దేవాలయాలు ఉంటాయి. కింద ఒకటి ఉంటుంది, కొండపైన ఒకటి ఉంటుంది అనమాట. కొండపైకి మనం ఎక్కాలంటే సుమారుగా 615 మెట్లు ఎక్కాలన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇదే మెట్లు మార్గం. మెట్లు చాలా చిన్నగా ఉంటాయి అనమాట. యాక్చువల్గా అక్కడ ఉన్నవారు కొంతమంది 615 మెట్లని, మరికొంతమంది 650 మెట్లని చెప్పారనమాట. అసలు ఎన్ని మెట్లు ఉంటాయా అని చెప్పి నేను లెక్క పెడదామని లెక్క పెట్టాను. కరెక్ట్గా నాకైతే 601 మెట్టు వచ్చిందండి. మీరు ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కౌంట్ చేయండి, ఎన్ని మెట్లు ఉన్నాయో కామెంట్ చేయండి. అలా మెట్లు ఎక్కితే మార్గమధ్యమంలో మనకి అనంత పద్మనాభ స్వామివారి ఆలయం వస్తుంది. ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ఆ రోజు నార్మల్గా ఓపెన్ చేసి ఉంటుంది అనుకుంటండి. ఆ రోజు మాత్రం లాక్ వేసింది, లోపల వెళ్ళడానికి లేదు. సో బయట నుంచే వీడియో తీస్తున్నాను అనమాట. అలాగే ఈ మెట్లు ఎక్కే మార్గంలో చాలా కోతులు ఉంటాయండి. మన చేతిలో ఉన్న వాటిని అవి లాక్కునే ప్రయత్నాలు అయితే చేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ మోకాల మీద మెట్లు ఎక్కుతున్నారు చూడండి, ఆయన పిల్లలు పుడితే 3 సార్లు మోకాల మీద కొండెక్కుతానని కోరుకున్నారంటండి. ఆయన కోరిక నెరవేరింది, అందుకే మొక్కు చెల్లిస్తున్నారు. నార్మల్గా మేము ఎక్కడానికి కళ్ళు తిరిగిపోయినాయండి కొండెక్కేపటికి. దేవుడు కొండ మీదే ఎందుకు వెలుస్తారా అనిపించింది. దేవుడిని చూడాలి అంటే మనకి దేవుడు పెట్టిన పరీక్షనా ఇది అన్నట్టు అనిపించింది నాకు కొండెక్కేసరికి. కానీ ఇక్కడ చూస్తే ఒకరు మోకాల మీద, ఇంకొకరు మెట్టుకి పసుపు రాసి కుంకుమ పెట్టుకుంటూ వస్తున్నారు. నిజంగా అద్భుతం కదండి. ఈ పుణ్యక్షేత్రం పేరు తెలుగు పదాలైన కోరు అంటే కోరిక మరియు కొండ అంటే పర్వతం నుండి వచ్చిందటండి. కాబట్టి దీన్ని కోరదగిన పర్వతం లేదా పుణ్యక్షేత్రం అని పిలుస్తారట. ఇక్కడ దేవుడు తన అనుచరుల అభ్యర్థులను వెంటనే విని వారి యొక్క కోరికలను తీర్చేస్తారట. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విగ్రహం నరసింహస్వామి. ఈ క్షేత్రంలో సదా తన భార్య లక్ష్మీదేవి సమేతంగా ఉంటారట. కనుక సాత్విక నరసింహ అనే పదంతో ప్రసిద్ధి చెందారండి. ఇప్పుడు మనం కొండపైన ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చామండి. ఇక్కడ చూడండి, శిలాఫలకం చూడండి. ఈ శాసనాన్ని గమనించండి. ఈ శాసనం మీద ఉన్న అక్షరాలు ఏ భాషనో తెలియదు, కానీ చాలా పురాతనమైనదని మాత్రం తెలుస్తుంది. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలండి, మీరు గమనించవలసింది కూడా ఒకటి ఉంది. మనము ఏ గుళ్ళోకైనా వెళ్ళినా ముందుగా మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభానికి ఎదురుగా దేవుడు మనకి కనిపిస్తారు కదండి. కానీ ఈ ఆలయంలో మీరు చూసారా, ధ్వజస్తంభం స్వామివారికి అంటే గుడికి వెనుక భాగంలో ఉందండి. అది ఇక్కడ మనం గమనించవలసిన విషయం.
చూపిస్తాను రండి. స్వామివారు ఆ వైపుగా ఉన్నారు. స్వామివారికి వెనక భాగంలో ధ్వజస్తంభం అయితే ఉందండి. ఈ ఆలయాన్ని సుమారుగా 700 సంవత్సరాల క్రితం నిర్మించారండి. పరాశర్ భట్టర్ కుటుంబ సభ్యులు ఆలయ వ్యవహారాలన్నీ చూసుకుంటూ కుటుంబ సభ్యులను వ్యవస్థాపక ధర్మకర్తలుగా గుర్తిస్తూ అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారట. అయితే కొండపైన అద్భుతంగా ఉంటుందండి, చాలా అందంగా ఉంటుంది. దేవుని దర్శించుకుంటే మెట్లెక్కిన శ్రమనంతా మర్చిపోతాం. చాలా ప్రశాంతంగా, చల్లగా, స్వచ్ఛమైన గాలి, చుట్టూ పచ్చని ప్రకృతి మనల్ని ముగ్ధుల్ని చేసి కట్టుపడేస్తాయి. ఇంకక్కడ ఉండాలనిపిస్తుంది. స్వామివారి గర్భాలయంలో లక్ష్మీ నరసింహస్వామి కొలువుతీరు ఉంటారు. అయితే అదే గర్భాలయంలో దక్షిణాముఖంగా కేవలం అడుగు ఎత్తున ఏకశిలా ఆలయం ఉంటుందండి. ఈ ఆలయంలో స్వామివారిని ఒంగుని చూడాలి. అంత చిన్న రాతిలో అంటే 9 అంగుళాలు ఉంటుందండి. ఆ విగ్రహాన్ని చూస్తుంటే, ఆయన తొడపై ఆసీనురాలైన లక్ష్మీదేవిని చూస్తుంటే నిజంగా అదొక అద్భుతం అండి. నిజంగా మాటల్లో చెప్పలేను నేను. చేతనే సర్వపాపాలని పోగొట్టి వారు కోరినటువంటి వరాలు ఇచ్చేటువంటి కొండ ఈ కోరుకొండ. ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడ ధ్వజస్తంభం గుడి వెనకాలే ఉంటుంది. ఎంచేదంటే అప్పుడు పెద్దలందరూ కూడా పరిశీలించి ధ్వజస్తంభం ధ్వజం జీవనం ముచ్చటి, ప్రాణంతో జీవంతో సమానము ధ్వజము అని చెప్పి ఎదర స్వామికి పెట్టడానికి లేదు కనుక ఎంచేదంటే స్వామి ఎక్కడైతే వెలిశారో అక్కడే స్వామిని ఉంచి రాత్రికి రాత్రి ఆ ఆలయాన్ని దేవతల నిర్మాణం చేశారు. అది దేవతలు కట్టినటువంటి గుడి. దాన్ని ఏమైనా మార్పులు చేర్పులు చేసినట్లయితే మళ్ళీ ఏదైనా జరుగుతుందేమో అని చెప్పి అప్పటి నుంచి కూడా దానికి ఏ విధమైన మార్పులు ఏమీ చేయలేదు. అయితే అక్కడ స్వామి ఈ వేళకు కూడా తెల్లవారుజామున దేవతలు వచ్చి అక్కడ అర్చన చేస్తారు అనేటువంటిది ఒక ప్రతీక. పక్కనే స్వామివారికి ఉత్తరం వైపుని కోనేరు ఒకటి ఉంది. ఆ కోనేరు దేవుడు కోనేరు అని అంటారు. పరాశర మహర్షి అక్కడ తపస్సు చేసుకుని ఆ కోనేరులోనే స్నానం చేసి, ఇది వరకు మెట్ల పక్క నుంచి ఉండేవి అట్లాగా ద్వాపరయుగం లాంటి మెట్లు. అయితే అక్కడ ఆ పరాశర మహర్షి ఆ కోనేరులోనే స్నానం చేసి స్వామికి అర్చనాది కైంకర్యాలు చేశారు. ఇప్పటికీ కూడా ఆ కోనేరులోనే స్వామికి తెప్పోత్సవము, చక్ర స్నానోత్సవం ఆ కోనేరులోనే జరుగుతుంది. ఇక్కడ ఆలయం చుట్టూ శిల్పాలు నిజంగా అబ్బురుపరుస్తాయండి. జీవకళతో అలరారుతూ ఉంటాయి. కళాభిమానులు తప్పకుండా చూడవలసిన ఆలయం. అయితే రామరావణ యుద్ధఘట్టం ఉంది కదండి, అది మనకి కళ్ళకు కట్టినట్లుగా చెక్కారండి. రాముడు దశకంఠుడు రథాలపై వచ్చి ధనస్సులు ఎక్కిపెట్టి శరపరంపర కురిపించిన ఘట్టాన్ని కడు రమ్యంగా చెక్కారండి. రాముడు రావణుడు వేసిన బాణాలు, వారి మధ్య బాణాలు ప్రయాణిస్తున్న తీరు, రాముని బాణాల తాకిడికి నేలరాలిన రావణాసుని శిరస్సు ఈ శిల్పాలు మనం చూడొచ్చు. ఇలాంటివి ఎన్నో ఘట్టాలు ఇక్కడ మనకి గోడపై దర్శనమిస్తాయండి. కొండెక్కేసిన తర్వాత పైనుంచి చూస్తుంటే నిజంగా ఆ ప్రదేశం అంతా చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. మొత్తం వ్యూ కూడా కనిపిస్తుంది. అలాగే మీకు ఒక విషయం చెప్పాలి. పాల్గొన మాసంలో కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి తీర్థం చాలా బాగా జరుగుతుందండి.